నమస్తే అండి. ఈరోజు మనం గోధుమ పిండి వెజిటబుల్స్తో ఒక రుచికరమైన ఇన్స్టెంట్ చపాతీ స్నాక్స్ చేసుకోబోతున్నాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం తీసి పెట్టుకున్న కప్పు గోధుమ పిండి అందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, అర టీ స్పూను కారం వేసుకోవాలి. ఇందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ గోధుమ పిండి బాగా కలిసేటట్టుగా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గోధుమ పిండిని ఈ విధంగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు స్నాక్స్లోకి స్టఫింగ్ చేసుకునే దానికోసం ఒక పాన్ను పెట్టేసి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో అర టీ స్పూను జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఈ ఆనియన్స్ను కొంచెం సేపు వేయించుకోవాలి. మనం తరిగి పెట్టుకున్న అల్లం, కొన్ని వెల్లుల్లి ముక్కలు, మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను కూడా అందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్తో కలిపి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసినట్టుగా కలుపుకోవాలి. చూడండి, వీటిలో వేసినట్టన్నీ మన ఆరోగ్యకరమైనవి. పిల్లలు వెజిటబుల్స్ తినమంటే తినరు. ఈ విధంగా చేసి స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లగడ్డను అందులో వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లగడ్డను బాగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేటట్టుగా. ఇందులో చిటికెడు పసుపు, అర టీ స్పూను కారం పొడి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసి కలుపుకోవాలి. చూడండి, స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇన్స్టెంట్ చపాతీ చేసుకోవాలంటే ఒక పాన్ను పెట్టేసి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఆ విధంగా పోసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ చపాతీ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, పెను ఎక్కువ కాలలేకుండా ఈ విధంగా ఇన్స్టెంట్ చపాతీ చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకోవాలి. పెద్ద మంట కాకుండా తిరిగేసుకుంటే మనకి ఇన్స్టెంట్ చపాతీ త్వరగా వస్తుంది. పెను ఎక్కువ వేడి కాకుండా ఉంటే మనకి ఇన్స్టెంట్ చపాతీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చపాతీ మాడిపోకుండా ఆ విధంగా తిరిగేసుకోవాలి. చూడండి, ఈజీగా చేసుకోవచ్చు. మరీ ఎక్కువ కాలం లేకుండా వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇన్స్టెంట్ చపాతీ రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చిన్న మంట పైనే ఆ విధంగా తిప్పేసుకోవాలి. మాడిపోకుండా చూసుకొని తిప్పేసుకుంటే మనకు త్వరగా ఇన్స్టెంట్ చపాతీ రెడీ అవుద్ది. ఇన్స్టెంట్ చపాతీ రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, ఇన్స్టెంట్ చపాతీలు రెడీగా అయిపోయినాయి. మనం చేసుకున్న చపాతీని ఆ విధంగా తీసుకొని అందులో వచ్చేసి స్టఫింగ్ని ఆ విధంగా పెట్టుకోవాలి. మధ్యలో స్టఫింగ్ పెట్టేసి ఆ విధంగా ఆ చపాతీని మడుచుకోవాలి. చపాతీని ఆ విధంగా మడతేసి మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఆ విధంగా పూసుకోవాలి. పూస్తే ఓపెన్ కాకుండా అతుక్కుంటుంది ఆ విధంగా. చూడండి, ఆ విధంగా స్నాక్స్గా చేసుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనం చేసుకున్న చపాతీలో ఆ విధంగా స్టఫింగ్ని పెట్టుకోవాలి.
ఈ వెజిటబుల్తో చేసినట్టు కాబట్టి చపాతీలు చాలా రుచికరంగా ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్గా. ఆ విధంగా మడతేసేసి మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండితో పూస్తే అతుక్కుపోద్ది, మామూలుగా ఓపెన్ కాకుండా అతుక్కునే వీలవుద్ది. చూడండి, ఈ విధంగా స్నాక్స్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, చపాతీలో స్టఫింగ్ పెట్టి స్నాక్స్గా రెడీ చేసి పెట్టుకున్నాం. ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ స్నాక్స్ని అందులో పెట్టుకోవాలి. ఈ విధంగా పాన్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఈ స్నాక్స్ చాలా రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల జీర్ణ వ్యవస్థకు బాగా మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు. చూడండి, ఈ స్నాక్స్ని మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఆ విధంగా గోధుమ పిండితో ఈ విధంగా కొత్తగా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కరూ ఇలాగ చేసుకోండి. ఇవి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, స్నాక్స్ రెడీ అయిపోయినాయి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా గోధుమ పిండి వెజిటబుల్స్తో అప్పటికప్పుడు కొంచెం కొత్తగా ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకొని తినగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ చేసుకొని తినండి. నమస్తే.